అల్లరి నరేష్ మాట్లాడుతాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. థ్యాంక్ యూ. హాయ్ హలో, వెల్కమ్ టు ఓల్గో వీడియోస్. నేను మీ హేమమాలిని అండ్ ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ మూవీ మన ముందుకి రాబోతుంది అనమాట. సో ఆ మూవీ టీమ్ అయితే మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో మనకి బాగా సుపరిచితులైన వాళ్ళు ఒకరు ఉన్నారు, డెబ్యూటెంట్ గా ఒకరు ఉన్నారు అనమాట. సుపరిచితులైన వాళ్ళు అయితే మాస్టర్ మహేంద్ర గారు అండ్ ఇప్పుడు డెబ్యూటెంట్ గా పరిచయం అవుతున్నారు అయేష. సో వాళ్ళిద్దరితో మాట్లాడేది కావాల్సింది లేకుండా. సో నమస్తే, ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? ఆల్ గుడ్. సో చెప్పండి మహేంద్ర గారు, ఈ స్టోరీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు దాకా మిమ్మల్ని చాలా షేడ్స్ లో చూసాం, చిన్నప్పుడు ఇప్పటికీ ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి రోల్ దేవి సినిమాది. సో ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఆడియన్స్? నేను మంచి యాక్షన్ చూడొచ్చు. చాలా యాక్షన్ చేశాను, ఫైట్లు చేశాను. రొమాన్స్ అయితే అనిపిస్తుంది. మీరు రొమాన్స్ చూసినందుకే యాక్షన్ చెప్పారు. రొమాన్స్ లో కనిపించారు కానీ యాక్షన్ ఎక్కడ కనపడలేదు ఇందులో. యాక్చువల్లీ రొమాన్స్ కొంచెం చేశాను, Okay. దాన్ని చూసినందుకే మీరు మాట్లాడుతున్నారు. ఓకే అండ్ దేర్ 2 షేడ్స్ ఉంటాయి. ప్లే బాయ్ షేడ్ ఒకటి ఉంటుంది ఓకే అండ్ ఒక సీరియస్ ఎన్ఐ ఆఫీసర్ షేడ్ ఉంటుంది. ఇందులో రొమాన్స్, బట్ ఆఫీసర్ గా కన్వర్ట్ అయిన తర్వాత దానికి ఫైట్స్ అయినా సరే, గన్ షూట్స్, బాంబ్స్ అవి కొంచెం సీరియస్ గానే చాలా బాగుంటుంది. మెయిన్లీ యాక్షన్ రెండు పాత్రలో చూడబోతుంది. Yeah. షేడ్స్. Yeah. సూపర్. ఐషా గారు, హౌ ఇస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్? I'm a model in real life. Okay. So that's how I can easily connect as a role. But yeah, I'm super excited and nervous at the same time because it's my first movie. So looking forward to 1st of October. Okay. Before this, did any ads or anything? Yes, I've been modeling from past 6 years. So Okay. ads, TV series, fashion show. How you get the opportunity about this film? So this again, I was here in Hyderabad for campaign shoot. That's when the director sir met us, and then later they got in touch with us and I got the role. అండ్ మీరు లైక్ నేను చాలా ఇంటర్వ్యూస్ చూసాను మూవీని. అందులో నేను తెలుగు అబ్బాయినే, ఇక్కడే పుట్టాను, కోటిలో పుట్టాను, తర్వాత చెన్నై వెళ్ళిపోయాను అని చెప్పని అన్నారు. మరి తెలుగులో స్ట్రైట్ అనే సినిమా తీయడానికి ఎందుకు ఈ రోజు పట్టింది మీకు? అఫ్ కోర్స్ అది ఎందుకు పట్టిందంటే, ముందు మనం అనుకున్న సినిమా ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ కొత్త హీరోస్, కొత్త థాట్ ప్రాసెస్ వస్తున్నారు. వీళ్ళతో మనం సర్వే చేసేది టఫెస్ట్. వాళ్ళతో మనం సర్వే చేయాలంటే ఏదైనా ఒక్క లాంగ్వేజ్ లో మనం కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసింది అదే. ఇప్పుడు తెలుగు కాకుండా తమిళ కాకుండా చేశానంటే నేను ఎక్కడ ఏం చేయాలో తెలియకుండా నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి అది ఏమైపోయిందంటే లిటరలీ బికమ్ లైక్ మై మదర్. అక్కడే ఉండేసాను 30 years 32 years నుంచి అక్కడ. సో నాకేంటి ఫస్ట్ తమిళ్లో కరెక్ట్ గా వస్తుంది, చేయాలి కరెక్ట్ గా చేయాలనుకున్నాను, చేశాను. మాస్టర్ ఒక బ్లాక్ బస్టర్ అయింది. అది తెలుగులో ట్రాన్స్ఫార్మ్ అయింది కొంచెం. అప్పుడు ఇక్కడ నుంచి 100 మంది ప్రొడ్యూసర్స్ వచ్చి అప్రోచ్ చేశారు. అలాగే ఓకే. బట్ మీకు మేము చూసినప్పటి నుంచి కమింగ్ టు మాస్టర్ కావచ్చు, చిన్నప్పుడు దేని కావచ్చు, యు ఆర్ యాప్ట్ ఫర్ నెగిటివ్ రోల్స్. సో మామూలు కాదు, వెళ్ళనంటే మహేంద్ర అంటే వెళ్ళనంటే నేను చెప్పేస్తాను అనమాట. సో ఆర్ యూ బోర్డ్ అబౌట్ ఇట్? అంటే నెగిటివ్ షేడ్ ఎవరికైనా వచ్చినప్పుడు దే హ్యావ్ చాలా స్కోప్ ఉంటుంది పర్ఫార్మ్ చేయడానికి. యూ కెన్ డూ, లిమిట్స్ బౌండరీస్ ఏముండవు. సో ఇందులో 2 షేడ్స్ అన్నారు, ప్లే బాయ్ అన్నారు అండ్ ఆఫీసర్ అన్నారు. సో ఏది మీకు మోస్ట్ కంఫర్టబుల్ అని వాట్ యు సే? No, I'm very much comfortable negative actually. Oh. Yeah, I love doing negative. మీరు చెప్పినట్టు ఎన్నో బౌండరీస్ ఉన్నాయి. అండ్ జనాలు తిట్టే వాళ్ళని బాగా చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. ఒకటే వాళ్ళని తిట్టే వాళ్ళని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. సో నాకు జనాలు గుర్తులో ఉండాలి ఎక్కువ. బట్ స్టిల్ అండి, ఫ్రమ్ ద మై స్మాల్ చైల్డ్హుడ్ నుంచి చూసుకుంటే ఆ చేతులు ఎలా పెడతా అంత పొడికి ఎలా వస్తాయి నాకు అర్థమే. దట్ వాజ్ లైక్ ఫెంటాస్టిక్ షార్ట్ ఫ్రమ్ దేవి మూవీ. స్టిల్ ఇక్కడ నుంచి పోదనమాట. సో అప్పట్లో మీకు ఏ నాలెడ్జ్ ఉంది దాని పరంగా? అంటే ఏం లేదు, కృష్ణ గారు చేయమని చెప్పారు, అది చేశాను అంతే. ఓకే. నాకు ఇప్పుడు కూడా ఓకే విలన్ అంటే మనం ఇలా చేయాలి అలా చిన్నప్పుడు నాకు అసలు ఏం తెలియదు. మీకు కమింగ్ టు దిస్ తెలుగు మూవీలో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ ఆర్ దీనికన్నా ముందు ఇంతకుముందు చేశాను బట్ హానెస్ట్లీ ఇట్ డిడ్ంట్ గో వెల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్. ఐ డోంట్ హావ్ ఎనీ ఇష్యూ. ఓకే. లైక్ అన్ని సినిమాలు ఒక్కొక్క రోజు మీకు అన్నం పెట్టి ఉంటుంది.
సో ఐ రెస్పెక్ట్ దట్ వెదర్ ఇస్ అ ఫ్లాప్ ఆర్ ఇట్ డజంట్ మ్యాటర్. ఆ రోజు నాకు అది భోజనం పెట్టింది, నేను దానివల్ల తిన్నాను, ఈరోజు పెట్టుకుంటాను, అలాగే చూస్తాను. Super words actually. Coming to you, Aisha, like this is your first writer with Telugu movie. So how much Telugu language you know while doing the cinema? Did you get any difficulty of speaking Telugu or anything? Yes, because I didn't know Telugu at all. So my co-actor Ira, she helped me with word by word. You know, she would explain me in detail regarding the sentence. That's how I learned. Of course, sharing the screen space with Mahindran, he also helped me a lot with acting. So I'm very grateful to them. Actually, while acting, he is very senior. Yes. From you, right? What you learn from Mahindran is what you say. She didn't learn anything. You learn romance from him. For the first time I'm going to discuss romance. Again, no. Have to watch the movie to see. Get to know that. ఓకే చూద్దాం అనమాట. ఇప్పుడు దాకా అందరినీ నరికి 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 బ్లడ్ ఇది చేసిన ఆయన ఇప్పుడు పూలిస్తా ముద్దులిస్తా అంటూ రొమాన్స్ చేశారు మరి సినిమాలో. అండ్ కమింగ్ టు ద టైటిల్ అండి, సో పలకడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. సో ఇలాంటి ఒక టైటిల్ ఆడియన్స్ కి రిజిస్టర్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? అండ్ హౌ దే విల్ టేక్? ఇప్పుడు చాలా మంది టైటిల్స్ తో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఏం సినిమాకి వెళ్తున్నారా అంటే గబుక్కని చెప్పేంత వీలు లేదు. దాని ట్విస్టింగ్ ఉంది మీ టైటిల్. సో వాట్ యు విల్ సే అబౌట్ యువర్ టైటిల్? Of course, that's a happy title. Okay. దానికి ఉన్న ఒకే మీనింగ్ ఏంటంటే మీ పని మీరు చేయండి, మీరు ఫలితం ఎదురు చూడండి. ఓకే, దొరికేది మీకు దొరుకుతుంది, మీరు చేసే పనికే దొరుకుతుందండి. దాన్ని బేస్ చేసుకుని యా, ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కూడా అదే కదా. ఒక ముగ్గురు ఆఫీసర్స్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఏం దొరుకుతుందో మనకు అవసరం లేదు. వాళ్ళ జాబ్ అది, వాళ్ళు చేయాల్సిన జాబ్ కరెక్ట్ గా చేస్తే వాళ్ళు దేన్ని ఎక్కడ బ్రేక్ చేయడం అది బ్రేక్ చేయగలుగుతారు. స్క్రిప్ట్ కి తగిన టైటిల్. ఓకే. అండ్ మన తెలుగు వాళ్ళు కూడా ఇలాంటి మేబీ ఈ రోజు ఉన్న జనరేషన్ కిడ్స్ కావాలంటే ఈ ప్రొనౌన్సియేషన్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇట్స్ లైక్ కొంచెం సాంక్రిస్టర్ లాగానే ఉంది ఫర్ ఎవ్రీ వన్. పర్లేదు, నేర్చుకుని మన వాళ్ళు మన దగ్గర ఉన్న వాడే కదా అది. సో దీనికి డబ్బింగ్ మీరే చెప్తారా? అన్ని నేను చిన్నప్పటి నుంచి నేను చేసే సినిమాలకి అన్ని లాంగ్వేజెస్ నేనే డబ్బింగ్ చేస్తాను. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మీకు? నాకు తమిళ, తెలుగు, నెక్స్ట్ కన్నడ, అండ్ గూర్ఖా దగ్గర నేర్చుకునే హిందీ వచ్చు. నేర్చుకున్న హిందీ. హౌ మెనీ లాంగ్వేజెస్ యు నో? Hindi, Urdu, Kannada, English. Oh, you in Hindi బాగా వచ్చేది. మీరు బాగా నేర్చుకోవచ్చు. గోర్ఖా దగ్గర నేర్చుకోవచ్చు. No, Gurkha Hindi easy. Okay. I manage anyone. So, and coming to your character after releasing this film, what do you think that your character will get 100% justification? People will remember from this character. No, I'll give you an answer for this. See, ఏ ఒక్క యాక్టర్ కైనా సరే, ఏ ఒక్క హీరోయిన్ కైనా సరే ఎక్స్పోజ్ చేసో లేకపోతే ఐటమ్ నంబర్ చేసో అమ్మాయి బయటికి రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవ్రీవన్ నీడ్ ఏ ప్రాపర్ స్క్రిప్ట్, ఒక క్యారెక్టరైజేషన్ ఉంటారు. నాకు తెలిసి ఆయిషాకి ఈ సినిమా చాలా నచ్చేసింది. ఎందుకంటే కంటెంట్ వైజ్ గా అందరు జనాలు చూడాల్సిన ఒక సినిమా. అందులో తను ఒక మంచి క్యారెక్టర్ చేసింది. అందులో వల్గారిటీ ఉంటుంది, గ్లామర్ ఉంటుంది, ఏముంటుంది, అది ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ గా ఉంటుంది. ఇలాంటి లాంచ్ ఆ అమ్మాయికి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ ఇవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఓకే, మీ ఆన్సర్ ఆయన చెప్పారు కాబట్టి tell me what's the best quality in Mahindra you like? Please think and say. It's very, you know, like you can just be very, you can gel along and get comfortable very soon. Yeah, he's very welcoming and friendly. మీరు చెప్పండి ఆయిషా, మీకు నచ్చిన మంచి చాలా డిప్లొమాటిక్ ఆలోచిస్తున్నారు తెలుసా. ఆవిడ అంత మంచిగా చెప్పండి ఆయన. నాకేంటంటే తను ఫస్ట్ సినిమా కదా, తను ఎంత సిన్సియర్ గా ఉండాలో ఉండేది, ఎలా మాట్లాడాలో నేర్చుకుంది. ఎన్ని కరెక్షన్స్ డైరెక్టర్ చెప్పినా గానీ అందులో ఎక్కడ అమ్మాయి బోర్డ్ అవ్వకుండా టైంకి రావటం. బేసిక్ గా ఒక యాక్ట్రెస్ అవడానికి అమ్మాయికి ఏం క్వాలిటీస్ అన్నీ బాగానే ఉంది. కూడా తను మంచి యాక్ట్రెస్ అవుతుందా అవ్వదా అనేది డైరెక్టర్స్ చెప్తాం, స్క్రిప్ట్ చెప్తాం. So basically, she's very good. Certainly build my confidence once again. సో ఆడియన్స్ కి ఏం చెప్తారు మీ సినిమా గురించి? వాట్ విల్ సే మీ పరంగా? ఎందుకంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ బ్యాక్ చిన్నప్పుడు అందరికి సుపరిచితులే, ఇప్పుడు యాజ్ ఎ లీడ్ గా యాజ్ ఎ మెయిన్ ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ గా రాబోతున్నారు. ఆడియన్స్ కి ఏం చెప్తారు మీ మాటలు? నాకు వాళ్ళ మీద చాలా నమ్మకం చాలా ఎక్కువ. ఎందుకంటే
వాళ్ళు డిసైడ్ చేసే వాళ్ళే ఇక్కడ హీరోస్, వాళ్ళు డిసైడ్ చేసేదే సినిమా సో వాళ్ళ చేతిలోనే అన్ని ఉన్నాయి. సో నాకేంటంటే చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్నాను, అది మిమ్మల్ని నమ్మే. సో నాకేంటి మీరు సినిమా థియేటర్కి రావాలి, బాగుందా బాగాలేదా అని మీరు చెప్పాలి. నాకు ఏ రివ్యూస్ చూసి మీరు సినిమా మీరే థియేటర్కి రావాలి, మీరే సినిమా చూడాలి. సూపర్ సూపర్. అండ్ అందరితో యాక్ట్ చేస్తారు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే, కమలాసన్ గారు కావచ్చు, రజనీకాంత్ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, వాట్ నాట్, ఇంకెవరితో యాక్ట్ చేయలేదు అని ఏమైనా అసంతృప్తి ఉందా? నాకు నాగేశ్వర గారితో యాక్ట్ చేయడం జరగదు. దాని వదిలేద్దాం, చాలా బ్యాక్ వర్క్. నో, ఐ జస్ట్ వాంట్ యాక్ట్ విత్ ఎవ్రీవన్. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ క్వాలిటీ. అందరితో ఫేస్ చేయాలి, వాళ్ళతో స్క్రీన్ లో నుంచోవాలి నాకు చాలా. ఓ సూపర్ సూపర్ అండి. అండ్ కమింగ్ టు యూ, లైక్ కమింగ్ టు తెలుగు సినిమాస్, వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ తెలుగు ఆడియన్స్? I really hope that they love my acting because it's my first movie, and I hope the industry will welcome me with open arms for my upcoming movie. All the very best. I'm also hoping that you will get a great characters from the Telugu industry and the both Tamil industry also. I wish you have to be a pan-India star. మీరు కూడా pan-India star అవ్వాలని కోరుకుంటున్నాను. Due to the short time వల్ల చాలా ఫాస్ట్ గా ముగించాల్సి వస్తుంది. అండ్ మీరు తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మీకు నచ్చిన సినిమా ఏంటి అని అంటే ఆడియన్స్? No, I watch every movie, but I can't say ఒక్క సినిమా అంతే. And there are so many great actors and directors. Personally, Trivikram Ganapam is writing and I love his writing. I cinema another mystery shade. Okay. I cinema another mystery shade. So yeah, want to work those kind of alandi directions with content. సూపర్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ సినిమా. సో రాబోతున్న October 1st కి మంచి విజయం సాధించి మీరు ఇంకా మంచి మంచి క్యారెక్టర్ మాకు చేసి అలరించాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టోటల్ టీమ్. అండ్ ఇక్కడ ఉన్న మీరు ఇద్దరే కాబట్టి మీరు మీ టీమ్ కూడా చెప్పండి. సో చూసారు కదా, ఇది వాటి వీడియో మరి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటికి చూస్తూనే ఉండండి ఓల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. Volga Videos 17 million subscribers వచ్చారు, దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.